మనీ టాక్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మనం ధనవంతులు కావటం ఎలాగో చూద్దాం. ఈ రహస్యం మీరు అనుకున్న దానికంటే చాలా సింపుల్. చాలామంది ఏమనుకుంటారంటే ధనవంతులవ్వాలంటే అదృష్టముండాలి లేదా పెద్ద చదువులు చదవాలి అని. కానీ అసలు నిజం వేరే ఉంది. నిజం చెప్పాలంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మనకి మధ్య ఒక్క స్కిల్ మాత్రమే అడ్డముంది. అన్నింటికన్నా ముందు మన మైండ్ సెట్ మారాలి. మన జీవితానికి మనమే బాధ్యత తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనమున్న ఆర్థిక పరిస్థితికి పూర్తి బాధ్యత మనదే. ఇతరులను బ్లేమ్ చేయడం ఆపేసి మనం ఏం చేయగలమో దానిపైనే ఫోకస్ పెట్టాలి. ఉదాహరణకి తిరుపతికి చెందిన అనిల్ కథ చూడండి. పరిస్థితులను నిందించకుండా ఒక స్కిల్ నేర్చుకుని లైఫ్ మార్చేసుకున్నాడు. అంత పవర్ఫుల్ ఎలిమెంట్ ఏంటది? అంతా ఈ నంబర్లోనే ఉంది. జస్ట్ 1. కేవలం ఒక్క కొత్త స్కిల్ చాలు మన ఆదాయాన్ని డబుల్ చేయడానికి. అయితే ఇప్పుడు మార్కెట్లో బాగా డిమాండున్న స్కిల్స్ నేర్చుకోవాలి. అవేంటో కొన్ని చూద్దాం. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఎక్కువ డిమాండుండాలి, పెట్టుబడి తక్కువగా ఉండాలి. ఇమ్రాన్ కదే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్. ఆన్లైన్లో ఒక స్కిల్ నేర్చుకుని తన సంపాదనను బాగా పెంచుకున్నాడు. విజయం సాధించిన వాళ్ళు మనకు కొన్ని క్లూస్ వదిలేస్తారు. వాటిని మనం పట్టుకోవాలి అంతే. అంటే మన ఫీల్డ్లో సక్సెస్ అయిన వాళ్లను ఫాలో అవ్వాలి. వాళ్ళు ఏం చేశారో తెలుసుకుని మనం కూడా అదే చెయ్యాలి. గుంటూర్లో ఒక బేకరీ ఓనర్ యూట్యూబ్లో సక్సెస్ఫుల్ బేకర్లను చూసి తన లాభాలను రెట్టింపు చేసుకున్నారు. చూడండి, ఫినాన్షియల్ స్కిల్స్ అనేవి కూడా సైకిల్ తొక్కడం లాంటివే. ఎవరైనా నేర్చుకోవచ్చు. టైలర్ లక్ష్మిగారి కథే దీనికి నిదర్శనం. నెలకు 500తో మొదలుపెట్టి లక్షలు సంపాదించారు. ఇక్కడే 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఎప్పుడో చేద్దాంలే అనుకునేవాళ్లు, ఇప్పుడే మొదలుపెట్టాలి అనుకునేవాళ్లు. ఇక్కడ కఠినమైన నిజమేంటంటే ఎప్పుడో ఒకరోజు అంటే ఇక ఎప్పటికీ జరగనట్టే. ఇక్కడ సంపదకు ఒక సింపుల్ ఫార్ములా ఉంది. మనం ఎంత ఎక్కువ విలువ ఇస్తే అంత ఎక్కువ ఆదాయం వస్తుంది. కాకినాడకు చెందిన ఓ టీచర్ కథే దీనికి ఉదాహరణ. ఉచితంగా పాఠాలు చెప్పి తరువాత లక్షలు సంపాదించారు. సో ఒక్క ఆలోచన లైఫ్ని మార్చగలదు. ఒక్క స్కిల్ ఆదాయాన్ని డబుల్ చేయగలదు. ఒక్క స్కిల్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వగలదు. మరి మన జీవితాన్ని మార్చే ఆ ఒక్క స్కిల్ ఏంటి? దాని గురించే ఆలోచించాలి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.